ఓం సాయిరామ్. విజయవాడ పట్టణంలో రమేష్ అనే ఒక వ్యక్తి కరోనా ప్రభావం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయి ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు. టిఫిన్ సెంటర్ పెట్టుకున్నప్పటి నుంచి అతనికి ఎక్కువగా కస్టమర్స్ రాకపోవడం గమనించాడు. తాను ఎంత మంచిగా వండినా, ఎంత మంచిగా టిఫిన్లు చేసినా అదేంటో తన దగ్గరికి కస్టమర్స్ రాకపోవడం చాలా బాధాకరంగా అనిపించింది. ఏం చేయాలని అర్థం అవ్వడం లేదు. తను ఒకటి మాత్రం రోజు చేస్తుండేవాడు. అదేంటంటే బాబాకి తాను చేసినటువంటి ఆ టిఫిన్లో ఒకటి తన దగ్గర పెట్టి దాన్ని నైవేద్యంగా సమర్పించేవాడు. మరి కోరుకునేవాడు, బాబా ఇక నుంచి నాకు ఈ కస్టమర్స్ని తెప్పించే బాధ్యత నీదే. ఇక నా వల్ల అవ్వడం లేదు. నా జీవనోపాధి అంతా నువ్వే చూసుకోవాలని చెప్పి అంతా నీపైనే భారం వేస్తున్నానని చెప్పి నైవేద్యం పెట్టి దండం పెట్టుకునేవాడు. అలా 2 రోజులు గడిచిన తర్వాత ఒక యువతి ఆ రోజు టిఫిన్ తినడానికి వచ్చింది. ఆమె ఏం టిఫిన్స్ మీ దగ్గర ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయని చెప్పాడు. ఓకే అండి అని చెప్పి తాను ఒక టిఫిన్ ఆర్డర్ చేసి తింది. అట్లని తనకు బాగా నచ్చాయి. అతని దగ్గరికి వెళ్ళి, నేను ఇది మీకు అభ్యంతరం లేకపోతే సోషల్ మీడియాలో నేను పెట్టొచ్చా? చాలా బాగా రుచిగా చేశారు, మీకు దీనివల్ల లాభం చేకూరుస్తుంది అని అన్నది. సరే అమ్మ, దాని గురించి నాకు అంతగా ఐడియా లేదు, మీరు చేయండి పర్వాలేదు అని చెప్పాడు. ఆమె సోషల్ మీడియా, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లలో ఆ టిఫిన్ సెంటర్ గురించి చెప్పడం జరిగింది. అదేంటో తెలియదు. పెట్టిన 2 రోజుల నుంచి జనాలు ఉధృతంగా రావడం ప్రారంభించారు. చాలామంది ఆ టిఫిన్లు బాగున్నాయని చెప్పి పదే ఆర్డర్లు ఆన్లైన్లో ఇవ్వడం కూడా జరిగింది. ఇదంతా ఏంటో మాయగా అనిపించింది. ఒక్కసారి తన పరిస్థితి మారింది. తన ఆర్థిక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోయాయి. ఇదంతా ఏంటి అని చెప్పి అంత సాయిబాబా లీలా అనుకొని, కానీ తను మాత్రం తనకు వచ్చినటువంటి దాంట్లో కొంచెం పొద్దున ఒక టిఫిన్ చేయగానే బాబా దగ్గర పెట్టి మిగతా కొన్ని టిఫిన్ డబ్బాలలో తీసుకెళ్ళి అక్కడ ఉన్న పేద ప్రజలకి ఇచ్చి వచ్చేవాడు. ఇది దినచర్య. ఈ విధంగా ప్రతిరోజు తనకి కస్టమర్లు రావడం, ఆ విధంగా అతని యొక్క బాధలన్నీ తీరిపోవడం అంతా సాయిబాబా లీలా అనుకొని దండం పెట్టుకునేవాడు. సరే, ఇదంతా ఇలా ఉండగా ఇంతకీ ఆ వచ్చిన అమ్మాయి పేరు ఏంటి అని సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించాడు. అప్పుడు తెలిసింది ఆమె అకౌంట్ పేరు సాయి అమృత అని. ఓం సాయిరామ్.